తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల లోపల ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా నిరవధిక సమ్మె బాట పట్టిరు. అది సిద్దిపేట జిల్లా లోపల కూడా స్టార్ట్ అయింది. మరి దీనికి సంబంధించి వాస్తవానికి మీరు ఎప్పుడైతే నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందో ఆ 2 రోజుల లోపల ఈ సమ్మె లేదా ఈ దీక్షా స్థలానికి నేను రాలేకపోయాను. చికెన్ గున్యా ఫీవర్తో గత 2 వారాల నుంచి సఫర్ అవుతున్నాను. అందుకనే మిత్రుని యొక్క సహాయంతో లేచి నిలబడే ప్రయత్నం చేశాను. నేను భౌతికంగా మాత్రమే మీ దీక్షా స్థలానికి దూరంగా ఉన్నాను, మానసికంగా కాదు. గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 మంత్రులు 3 ఎమ్మెల్యేలతో మీ సమస్యను నా సమస్యగా భావించి వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది, విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఐఎమ్ నాట్ అ ప్యూర్ పొలిటీషియన్, ఐఎమ్ అన్ అకాడమిషియన్, ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ లైక్ యూ పీపుల్. I strongly connected to the strongest field in the world, that is what an education. మరి ఆ విద్యా వ్యవస్థలో మీ అందరూ భాగమయ్యారు కాబట్టి, విద్యా వ్యవస్థకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మీ సమస్యల పట్ల నాకు అవగాహన, స్పష్టత ఉన్నది. ఎందుకంటే మొన్నటి వరకు మన జిల్లాకు, సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి గజ్వేల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను. అక్టోబర్ 28వ తారీఖున అంటే 2 నెలల క్రితం నా ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. 19 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి రాజీనామా చేశాను. మీ ఉద్యోగాల కోసం, మీలాంటి వాళ్ళ ఉద్యోగాల కోసం. మరి దానిలో భాగంగానే ఒక 3 రోజుల నుంచి ఈ దీక్షా స్థలాలను విజిట్ చేస్తూ మీ లోపల ఒక కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేయడంతో పాటు నా వైపు నుంచి ప్రభుత్వానికి ఎంత మేరకైతే చెప్పాలో అంత మేరకు చెప్తూ అందరికీ ఒక భరోసాను కల్పించుకుంటూ నేను ఈ 3 రోజుల నుండి తిరుగుతూ ఉన్నాను. మొన్న 17వ తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి 4 జిల్లాల్లో ఉన్నటువంటి దీక్షా స్థలాలను విజిట్ చేయడం జరిగింది. మొన్న కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్కి వెళ్ళాను. నిన్న మీకు కాల్ చేస్తే మీకు ఒక ర్యాలీ ఉంది అని చెప్పడంతో నేను ఇక్కడి నుంచి మెదక్, సంగారెడ్డికి వెళ్ళాను. వాస్తవానికి మీరు ర్యాలీ కూడా చూశాను. నేను అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర స్టార్ట్ అయినటువంటి ర్యాలీని కూడా నేను చూశాను వెళ్ళేటప్పుడు. మరి ఈ సందర్భం లోపల నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం, నేను వచ్చాను అంటే జనరల్గా నా గురించి కొంతమందికి తెలిసి ఉంటే ఉండొచ్చు, ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఒక వ్యాలిడ్ రీజన్, ఒక అథెంటిక్ రీజన్, ఒక జెన్యూనిటీ ఉంటే తప్ప నేను ఏ దీక్షా స్థలానికి అడుగు పెట్టడం జరగదు. your entire recruitment process is genuine because మీరు ఈ వ్యవస్థలో భాగం అయినటువంటి తీరు ఏదైతే ఉందో, కలెక్టర్ గారు చైర్మన్షిప్గా ఉన్నటువంటి ఒక బాడీ ద్వారా ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్తో ఒక ROR రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించి మెరిట్ విధానం లోపల ఒక రోస్టర్ ద్వారా, ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా you have entered into this particular education system. అంటే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగి ఏ విధానం ద్వారానైతే, ఏ ప్రొసీజర్ ద్వారానైతే ఒక ఉద్యోగం లోపలికి ఎంటర్ కావడం జరుగుతుందో దానికి ఏమాత్రం తీసిపోని విధంగా మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉన్నది. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఏవైతే నేను వచ్చి కూర్చోగానే మిత్రులు నా చేతి లోపల ఒక కాగితం పెట్టారు. అందులోపల 6 అంశాలు, 6 డిమాండ్స్ రూపం లోపల కనబడ్డాయి. మీ రిక్రూట్మెంట్ విధానమే జెన్యూన్ అయినప్పుడు ఆ డిమాండ్స్ కూడా ఎట్టి పరిస్థితి లోపల జెన్యూన్గానే ఉంటాయి. ఒక ఉద్యోగి ఏ వ్యవస్థలోనైనా, నేనేమంటానంటే భారతదేశంతో పాటు మన రాష్ట్రం లోపల కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కు సంబంధించి కాంట్రాక్చువల్ సిస్టమ్ అనేది కొనసాగుతూ ఉన్నది. మిగతా డిపార్ట్మెంట్స్ లోపల ఉన్నటువంటి కాంట్రాక్చువల్ సిస్టమ్ వేరు,
సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి కాంట్రాక్చువల్ సిస్టమ్ వేరు. ఎందుకంటే మీరు ఎంటర్ అయినటువంటి తీరు, మళ్ళీ చెప్తున్నాను, జెన్యూన్ కాబట్టి. మరి ఈ పరిస్థితి లోపల ఒక ఉద్యోగి ఏ వ్యవస్థలో భాగంగా ఉన్నా, ఎక్కడ పనిచేసినా తప్పనిసరిగా కోరుకునేటువంటి హక్కు, ఒక ప్రాథమిక హక్కుగా నేనేం ట్రీట్ చేశానంటే జాబ్ సెక్యూరిటీ, ఉద్యోగ భద్రత. ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే తప్పనిసరిగా మాకు పే స్కేల్ రావాలి అని చెప్పేసి, ఇంకొక స్టెప్ ముందుకు వేస్తే రెగ్యులరైజేషన్ కావాలి అని చెప్పేసి, ఇంకా పక్క స్టెప్ ముందుకు వేస్తే ఈ వన్నింటితో పాటు చాలని జీతంతో మీ బ్రతుకు చిత్రం ఉన్నది కాబట్టి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ ఆర్ నాన్ టీచింగ్ ఫ్రెటర్నిటీ జస్ట్ 12,000 15,000కే మీ ఉద్యోగ బాధ్యతలను మార్నింగ్ నుండి నైట్ వరకు చేస్తూ ఉన్నారు. కొంతమంది జిల్లా స్థాయిలో చేస్తూ ఉన్నారు, కొంతమంది మండల స్థాయి లోపల, కొంతమంది స్కూల్ కాంప్లెక్స్ స్థాయి లోపల, కొంతమంది పాఠశాల స్థాయి లోపల మీ ఉద్యోగ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ పేరు ఏదైనా కావచ్చు, MIS కోఆర్డినేటర్స్ అంటారా, మెసెంజర్స్ అంటారా, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటారా, CRTs అంటారా, KGBVs అంటారా, ఏదైనా అనొచ్చు. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల మీ యొక్క జీవన గమనం అనేది ముందుకు కొనసాగుతూ ఉన్నది. తప్పనిసరిగా నేను గత 2 వారాల నుంచి చికెన్ గున్యా ఫీవర్ వచ్చినందుకే నాకైనటువంటి ఖర్చు 1,50,000 రూపాయలు. మరి మీకు వచ్చే జీతం 12,000 15,000 జీతంతో ఒకవేళ ఫీవర్ వస్తే ప్రాబ్లం లేదు, కిడ్నీ ఇష్యూ, హార్ట్ ఇష్యూ లేదా బ్రెయిన్కి రిలేటెడ్గా ఉండేటువంటి ఇష్యూ కనుక వచ్చినట్లయితే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం సమగ్ర శిక్ష ఉద్యోగి ఖమ్మం లోపల ఒక మహిళ చనిపోయింది. మరి చనిపోతే జనరల్గా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ వేదిక నుంచి, ఈ సభాస్థలి నుంచి, ఈ దీక్షాస్థలి నుంచి ప్రభుత్వానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్న తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ఇలాంటి సంఘటనలు కనుక చోటు చేసుకుంటే, ఈవెన్ యాక్సిడెంట్ అయినా ప్రభుత్వం వైపు నుంచి ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగికి ఒక స్పష్టమైనటువంటి జీవోను రిలీజ్ చేసి ఎక్స్ గ్రేషియాను ప్రకటించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి కాంటెక్స్ట్ లోపల తన కోసం పనిచేసేటువంటి ఉద్యోగులకు ఒక భరోసాను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థ, విద్యాశాఖ ఏదైతే తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నదో, మనం రోజు లేదా సంవత్సరానికి ఒకసారి చూసేటువంటి అవుట్కమ్, రిజల్ట్ ఏదైతే ఉందో పిల్లల వైపు నుంచి, మరి రిజల్ట్ వచ్చింది అంటే కేవలం రిజల్ట్కు కారణమైనటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారి యొక్క రోల్ గ్రేడ్స్, మరి ఆ రోల్ వెనుక, ఒక అవుట్కమ్ వెనుక, ఒక పాజిటివ్ ఇన్పుట్ వెనుక తప్పనిసరిగా ఒక టీం అనేది చాలా స్పష్టంగా పనిచేస్తూ ఉంటుంది. మీరు ఒక మూవీ కనుక చూస్తే, మూవీ లోపల ఎవరిని చూస్తారంటే జనరల్గా హీరోని చూస్తారు, హీరోయిన్ చూస్తారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. మరి మూవీ బయటకు రావాలి అంటే, ఆ హీరో ఆ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి అంటే వెనక ఒక డైరెక్టర్, ఒక టెక్నికల్ టీం అనేది ఉంటుంది అని చెప్పేసి ఐ కన్సిడర్ ఆల్ ద సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ యాజ్ ద డైరెక్టర్స్ అండ్ టెక్నికల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. జీవితం అనేది ఉద్వేగాల యొక్క సమ్మిళితమైనటువంటి అంశం. మరి విద్యా వ్యవస్థ సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే కేవలం స్టూడెంట్స్ ఉంటే కాదు, కేవలం వాళ్ళ చేతిలో పుస్తకాలు ఉంటే కాదు, కేవలం వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు ఉంటే కాదు, కేవలం వాళ్ళకు చదువు చెప్పేటువంటి టీచర్ ఉంటే కాదు, కేవలం వాళ్ళు రాయడానికి తోడ్పడేటువంటి బ్లాక్ బోర్డ్ ఉంటే కాదు, తరగతి గది ఉంటే కాదు, వాటన్నింటినీ సక్రమమైనటువంటి రీతి లోపల ఎవరైతే కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంటుందో వారి యొక్క గొప్పతనం తప్పనిసరిగా విద్యాశాఖ లోపల మీ రూపం లోపల కనబడతా ఉన్నది. మరి దీనికి సంబంధించి మీకు నిన్న విజిట్ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి, 12,000 15,000 రూపీస్కి పనిచేసేటువంటి నేపథ్యం, అంటే చాలటువంటి వేతనాలు. మనకు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆదేశిక సూత్రాల లోపల అధికరణ 39 లోపల చాలా స్పష్టంగా ఒక మాటను చెప్పడం జరిగింది. ఆర్టికల్ 39 says ఈక్వల్ పే
ఫర్ ఈక్వల్ వర్క్ అని చెప్పేసి. మరి సమాన పనికి తప్పనిసరిగా ఏ వ్యవస్థ లోపలనైనా సమాన వేతనం ఇవ్వాల్సిందే. మరి సమగ్ర శిక్ష ఉద్యోగుల కాంటెక్స్ట్ లోపల ఇది సర్వైవ్ కావట్లేదు. పని ఎక్కువైంది, వేతనం. ఇది భారత రాజ్యాంగమే కాదు, మినిమం వేజెస్ యాక్ట్ 1948 లోపల కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరందరూ 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరం నుంచో పనిచేయట్లేదు. ఎప్పుడో 2009 లోపల రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడైతే రావడం జరిగిందో, 2010 నుంచి అది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే